కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తగ్గించుకుంది. ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగిన కాజల్ గౌతమ్ కిచ్లో అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో ప్రేమాయణం సాగించింది. వీరిద్దరూ సహజీవనం చేసి కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకున్నారు. గౌతమ్ కిచ్లుతో రిలేషన్షిప్ లో కొనసాగించిన కాజల్ అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కాజల్ హవా కాస్త తగ్గిందనే చెప్పాలి. అదే సమయంలో కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం కావడంతో కాజల్ కు అవకాశాలు తగ్గాయి. ఇక కాజల్ గర్భవతి కావటం, బాబుకు జన్మనివ్వటంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ ఓ తెలుగు హీరోను గతంలో ప్రేమించిందని, ఇద్దరు సహజీవనం చేశారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో నటుడు దగ్గుబాటి రానాతో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. ఇక రానా, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో దగ్గుబాటి రానా, కాజల్ల మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడి ఇద్దరు ప్రేమలో పడ్డారని టాకు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టింది. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదని తర్వాత తేలింది. గౌతమ్ కిచ్లోతో చాలా ఏళ్లప్పటి నుంచి ప్రేమలో ఉన్న కాజల్ తన బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి మూవీలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే కాజల్ గురించి మరి మీరేమనుకుంటున్నారు? కాజల్ నిజంగా రానాతో సహజీవనం చేసిందా లేదా అన్న విషయాన్ని మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. అలా వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్తే మీ ఇంట్లో సమయం అన్న నాకు ఇచ్చేస్తారా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.